రీజన్ ఏంటి ఒకసారి చెప్పండి. స్వామి చింతిత ప్రదం హరిహరాస్పదం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఫిఫ్త్ లో వేస్తే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఫిఫ్త్ లో వేస్తే హార్డ్ అవుతుంది, ఫోర్త్ లో వేస్తే ఫ్రీ అవుతుంది. ఏం జరుగుతుంది నీ బండిలో? కనుక్కో అసలు ఫస్ట్ మామూలుగా ఫ్రీ అయిపోతా ఉంది, గేర్ వేసినా కూడా. థర్డ్ ఫోర్త్ ఓకే, ఫస్ట్ సెకండ్ పడట్లేదు. ఫస్ట్ సెకండ్ అయితే పడట్లేదు అని చెప్పు. మనకంటే ఏం పని పట్టలేదు పొద్దున్నే, వాళ్ళని ఎందుకు పొద్దున్న వేస్తాడు అతను కూడా. లైవ్లో ఎవరైనా మెకానిక్ ఉంటే ఫస్ట్ సెకండ్ పడట్లే, థర్డ్ పడతా ఉంది, ఫోర్త్ పడట్లే, మళ్ళా ఫిఫ్త్ వేస్తే హార్డ్ అవుతుంది, ఫోర్త్ వేస్తే ఫ్రీ అవుతుంది. గేర్ నాప్ పోయిందా? ఇదిగో మళ్ళా ఫిఫ్త్ ప్లేస్ లో థర్డ్ వస్తుందినా? ఈ కారుది ఒకసారి మాట్లాడి చెప్తాడు. హలో అన్నా, ఫస్ట్ గేర్ పడట్లేదు, సెకండ్ గేర్ పడట్లా, ఫోర్త్ వేస్తే ఫ్రీ అవుతుంది, మళ్ళీ ఫిఫ్త్ వేస్తే హార్డ్ అవుతుంది, భారంగా ఉంటుంది. ఏమైంటదంటో బండి కొంచెం కోర్టు పని మీద కడపపోతా అన్న. పుష్ పోయి ఉంటదంటావా? చిన్న పుష్ అవుట్ వస్తుంది, అది కొంచెం ఎంత అవుతుంది అది? అది ఎంత 100 తీసుకున్నాడు పుష్గా. సరే సరే, మధ్యలో ఆడ నేర్పించే. ఇంకా అదొక్కటే ఉంటది కదా ప్రాబ్లమా? అదొక్కటే ఉంటది కదా. అదొకటే ఉంటదన్నా. ఇంకోటి గేర్ వేసిన తర్వాత మొత్తం ఫ్రీ అయిపోతుంది, ఎట్టంటే తిరిగేస్తా ఉంది ఫ్రీగా. అవును, అదే కదా ప్రాబ్లమా? ఓకేనా. అవునా? ఒక అరగంటలో చేస్తాడుగా. సరే అన్నైతేనా? సరే కర్మల్లా, థ్యాంక్ యూ. ఇట్లుంటాయి ఎందుకు పోతాయి అంటే, ఇప్పుడు టాప్ లో ఉంటాం కదా, క్లచ్ మీద కాలు పెట్టుకుంటూ పక్కన లాగితే 1కో 2కో వేస్తాం. అప్పుడు ఒక్కసారి పిస్టన్ ఫ్రీగా ఉన్నది కాస్త స్ట్రక్ అవుతుంది, అప్పుడు ఎగురుతుంది. కరెక్ట్గా వేసేసావు. మేజర్గా అవే వస్తుంటాయి ప్రాబ్లమ్స్. గేర్ బాక్స్ అంటే మోస్ట్లీ అదండి, గేర్ బాక్స్ ఫెయిల్ అయిందండి, అసలు గేర్ ముందుకి వెనక కూడా పడదు. అప్పుడు మనం ఏం చేయలేము, ఎత్తుకొని పోయి షెడ్లో వేయడం తప్ప. ఇదైతే 10 అవుతుంది, షాపులు తీయాలి కదా. చూద్దాం.